తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. మాట్లాడతాను. నమస్కారం. తుర్లపాడులో మనం ఇదివరకు జన చైతన్యం ర్యాలీ నిర్వహించినప్పుడు ఇక్కడ తుర్లపాడులో మనం జనసేన జెండా స్థాపించడం జరిగింది. గుర్తుందా? ఎందుకు ఆ రోజు జనసేన జెండా ఇక్కడ స్థాపించామంటే త్వరలో రాబోతున్న ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థైన తంగిరాల సౌమ్యకి అక్కడే ఆ రోజే మనం విజయ కేతనాన్ని ఎగరేయడానికి మొదటి సూచనగా మనం ఇక్కడ జనసేన జెండా స్థాపించడం జరిగింది. అవునా? అలాగే దాని తర్వాత ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ వచ్చాడు. దేనికి సిద్ధం? దెబ్బల మీద దెబ్బ కొట్టించుకొని తిరిగి చూడకుండా పారిపోవడానికి సిద్ధమా? వెనక్కి తిరిగి చూడకుండా తోక ముడిచి కొమ్మలు వంచిపుచ్చుకొని దెబ్బ పైన దెబ్బ మట్టి కలిసిపోయి తిరిగి చూడకుండా పారిపోవడానికి సిద్ధమా? మీ అందరూ అది జరగాలేనంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థైన తంగిరాల సౌమ్యను సైకిల్ గుర్తుకే మీరు ఓటు వేసి గెలిపించుకోవాలి. ప్రజా సంక్షేమ పథకాలన్నీ సమతుల్యంగా అందరికీ అందాలేనంటే ఖచ్చితంగా ఒక కొత్త ప్రభుత్వాన్ని మనం స్థాపించి అందులో అందరి ప్రజలకి అన్ని విధాల న్యాయం జరిగేలా చూడడానికి ఈ యొక్క యుద్ధం మొదలు పెట్టాం. మనం సిద్ధమా అని వచ్చిన వారికి యుద్ధాన్ని రుచి చూపిద్దామా? కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక యోధుడితో సమానం. మీ చేతిలో ఉన్న ఆయుధం మీ యొక్క ఓటు హక్కు. దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్ధమైన దానికి తరిమి కొట్టడానికి సిద్ధమేనా? ఇప్పుడు మేము జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్లోగన్ ఒకసారి చెప్తాను. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై జనసేన. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తుర్లపాడు గ్రామం రావటం, అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. చాలా అపూర్వమైన స్వాగతం ఇచ్చారు. ఇంక మనకి ఎన్నో రోజులు లేదండి, 2-3 రోజుల్లో ఉంది. 3వ రోజు మనం ఇంకా ఆపేయాలి. అదేవిధంగా మరి ఇదే ఉత్సాహాన్ని రేపు చివరి వరకు కూడా కొనసాగించి ఉదయాన్నే మే 13వ తారీఖు ఉదయాన్నే లేచి మీ పోలింగ్ బూతులకి వెళ్లి దేనికి ఓటేయాలండి? ఒక్కొక్కరు 2 ఓట్లు వేయాలి. 2 కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి ఏదైతే మన ఉమ్మడి కూటమి లక్ష్యం భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పరిపాలన అనేది ఉండకూడదనే లక్ష్యంతో ఓటు అనే ఆయుధంతో తరిమి కొడదాం మనందరం కూడా. అదేవిధంగా మరి ఇందాక భూ హక్కు చట్టం చెప్పారు మన రామకృష్ణ గారు. ఏ విధంగా పైశాచిక పరిపాలన చేశాడు 5 సంవత్సరాలు. ఇప్పుడు ఎస్సీ బీసీలు రైతన్నల భూముల మీద పడ్డాడు, కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. చిన్నగా క్లుప్తంగా చెప్పాలంటే మీ ఒరిజినల్ పత్రాలు మీ దగ్గరే ఉండాలంటే సైకిల్ కి వేయండి. మా ఒరిజినల్ పత్రాలు మాకు అక్కర్లేదు, మా జిరాక్స్లు ఉంటే చాలన్న వాళ్ళు ఫ్యాన్ కి వేసుకోండి. అంతే, అది క్లియర్ చెప్తున్నా. అంటే నా భవిష్యత్తు నాకు అక్కర్లేదు, నాకు ఈ ఒక్క రోజుకి ఒక 1000 రూపాయలు 5000 వస్తే చాలు, నా బిడ్డల భవిష్యత్తు దాకా అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఫ్యాన్ కి వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ వైసీపీ రైతులకు కూడా చెప్తున్నాం, మీ ఆస్తులు కాపాడటానికి కూడా మేము పోరాటం చేస్తున్నాం. దయచేసి ఇది చాలా ఘోరమైన చట్టం. లాయర్లు సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నారు, ఇది భయంకరమైన చట్టం అని. ఆల్రెడీ అమల్లో తెచ్చేస్తున్నాడు. రేపు వస్తే పూర్తిగా అమల్లోకి వస్తుంది. ఇక మన భవిష్యత్తు ఉండదు, అసలు మొత్తం కూడా వల్లకాడైపోద్ది.
అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించి మన గ్రామాల్లో మన నియోజకవర్గాల్లో పార్లమెంట్ లో అభివృద్ధి లక్ష్యంగా తోట గంగయ్య గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడబిడ్డల వివాహానికి కింద ₹1,00,000 అందించబడుతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే. అదేవిధంగా వృద్ధాప్య పెంచిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు సవరించబడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులందరూ కూడా జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు సౌకర్యం అందించబడుతుంది. అదేవిధంగా మాతృవందనం పథకం కింద ప్రతి మహిళామూర్తికి ఏడాదికి 1,500 నెలకు ₹1,500 చొప్పున అందించబడుతుంది. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా విద్యాకానికి ఎక్కువగా ప్రాధాన్యత మన బడుగు బలహీన వర్గాలకే ఇస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు అయితే వరాలు కురిపిస్తున్నారు రేపు బాబు గారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకైతే 50 సంవత్సరాలు నిండితే చాలు పెన్షన్ వచ్చేస్తుంది. అది కూడా మొదటి నెల నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే 4,000 పెన్షన్ వస్తుంది. డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తుంది. మన ఇంట్లో వికలాంగుల పెన్షన్ అంటే 6,000 డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తుందండి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు కూడా నెల నెల 1,500 వస్తాయి. 3 సిలిండర్లు ఉచితం అమ్మ సంవత్సరానికి. అదేవిధంగా బస్సు ప్రయాణం ఉచితం మన మహిళలకి. జిల్లాలో ఎక్కడైనా సరే ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి 15,000 ఇస్తారు. పెళ్లి కానుక, మన ఇంట్లో ఆడపడుచు పెళ్లి చేయాలంటే ₹1,00,000 చంద్రన్న పెళ్లి కానుక. అదేవిధంగా చంద్రన్న బీమా, గతంలో ఏదైతే ఉందో చంద్రన్న బీమా వస్తుంది. ఎస్సీ లోన్లు వస్తాయి, సప్లా నిధులు వస్తాయి. ఈ రోజు తుర్లపాడు గ్రామం చూస్తే మొత్తం రూపురేఖలు మార్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసుకున్నాం మనం. అదేవిధంగా ఎల్ఈడి లైట్లు వేసుకున్నాం. తెలుసు మన టైంలో ఒక్క నిమిషం ఒక చిన్న విషయం చెప్తాను. తుర్లపాడు చెరువు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సుందరవనంగా తీర్చిదిద్దామో ఈ 5 సంవత్సరాలు కనీసం దాని వైపు చూడటానికి కూడా మన మనసు ఒప్పట్ల. మొత్తం నాశనం చేసేశారు. మేము వేరే వాళ్ళు చెప్పాం వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ. Hi viewers, please subscribe Telugu 99 News. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.